ఆహా ఓహో ఎంత టేస్టీగా ఉందో. ఈ బేజా తిన్నాం, సూపర్ ఉంది. ఆహా కూర అదిరిపోయింది టేస్ట్. సంగటి అయితే మెత్తగాను నేతి లేదా ముంచుకొని బాగా వేడిగా వెళ్ళిపోతుంది. అబ్బా అమృతంలా ఉంది కూర, చాలా బాగుంది. ముద్ద అయితే జారిపోతుందంటే నమ్ము. ఇలా షేర్వా లేకపోతే తింటానికి బాగోదు ఫ్రెండ్. అందుకనే ఉల్లిపాయ పేస్ట్ అన్ని పేస్ట్ చేసుకున్నాను నేను. మామూలుగా కట్ చేసుకుంటే అవి వాటర్ వాటర్లా ఉంటుంది కూర కదా. జ్యూసీ జ్యూసీగా తలకాయ కూర. ఎగరేసి ఎగరేసి తింటది. ఎంత బాగుంది చూడండి, లలదనం వస్తుందా ఫ్రెండ్. భేజా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, కాలకుండా. మా అమ్మమ్మ అయితేమా ఓ అబ్బో చెయ్యిలా పెట్టడం ఇలా తీసేయటం, ఆ అనుభవం మనకి ఆడించి వచ్చింది. ఇదిగో పిల్ల పచ్చావా మీ మమ్మీ ముందు. అవునమ్మా, వాళ్ళ అనుభవం ఎక్కడా మనం ఎక్కడమా, ఎప్పుడు కూడా వాళ్ళకి తీదా మనం. అదేనా మనం అందరం పిల్ల కుంకులమే. అదేనా బచ్చావి. నేనేంటంటే వేసాను, ఇప్పుడు మనం టేస్ట్ చూసి చూసారా పక్కన ఇది ఎలా ఉడికిందో వేద్దామా. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను తలకాయ కూర చేసి రాగి సంగటి ముద్ద చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి మంచినీళ్ళు తాగే గ్లాస్తో హాఫ్ గ్లాస్ బియ్యం పోసుకున్నా. స్టోర్ బియ్యం అయినా నార్మల్ బియ్యం అయినా పర్వాలేదు. దానికి 7 గ్లాసులు వాటర్ పోసాను. 7 గ్లాసులు వాటర్ ఎందుకు పోయాలి అంటే మనకి ఇందులో మనం రాగి సంగటి పౌడర్ 2 గ్లాసుల వరకు వేసుకుంటాం. అందుకని చెప్పేసి 2 గ్లాసులు రాగి పిండి వేసుకుంటాం కాబట్టి మీకు హాఫ్ గ్లాస్ వరకు స్టోర్ బియ్యం అయినా నార్మల్ బియ్యం అయినా వేసుకోవాలి. సో ఇది రాగి పిండి అనమాట. చూసారు కదా రాగి పిండి. ఇంట్లో మీరు పట్టించుకున్న పర్లా నార్మల్గా అయినా పర్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది భేజా కాళ్ళు. ఇది 4 కాళ్ళు అండి, 4 కాళ్ళు తలకాయ. ఇదంతా మెత్త మెత్త ముక్కలు కొట్టించాను. ఇప్పుడు దీన్ని మంచిగా కూర చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది తింటే చంటిపెట్ట తల్లి. నేను ఇంతకుముందు చెప్పాను, జెంట్స్ ఎవరైతే వీక్గా ఉన్నారో, లేడీస్ ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళకి పెడితే మాత్రం వాళ్ళ నరాలు స్ట్రాంగ్ అవుతాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, చాలా దృఢంగా ఉంటారండి. బాలింతలకు కూడా పెడతారు, ఎందుకంటే వాళ్ళు బిడ్డ పుట్టిన తర్వాత చాలా వీక్గా ఉంటారు. కడుపుతో ఉన్నప్పుడు కూడా పెడతారు, ఎందుకంటే పుట్టబోయే బిడ్డ దృఢంగా ఉండాలని. పుట్టిన తర్వాత ఎందుకంటే ఆ పిల్లాడు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో తల్లిపాలు తాగి స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ భేజా అయితే చిన్న ఒక 6-7 నెలలు 1 ఇయర్ బాబులకి పిల్లలకైతే అందులో 4వ భాగం కట్ చేసి ఇంత చిన్న చిన్నగా ఇలా కారం ఉప్పు అవేమీ లేకోకుండా సప్పగా మనం కూర వండుకున్న తర్వాత తీసేసి కారం అంతా పక్కకి ఇలా అనేసి నోట్లో ఇలా ఇలా నాకిస్తే వాళ్ళు తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా మెడలు నిలబడతాయి. ఈ తలకాయ కూర, నాటుకోడి, చికెన్ ఇవన్నీ కూడా పెడతారు. మంచిదండి, అవి తింటే మంచిది. బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, దృఢంగా ఉంటారు. జిమ్కి వెళ్ళేవాళ్ళు కానీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వీళ్ళకి మంచిది. ఓకేనా, మనం అందరం తిన్నా కూడా మంచిదే ఫ్రెండ్స్. మనకి ఏమన్నా చేదా. ఇదిగోండి సాల్ట్ వేసుకుంటున్నా, 1 స్పూన్ వేస్తున్నా. ఎందుకంటే రాగి సంగటి కూడా వేస్తున్నాం కదా, సంగటి పౌడరు రాగి పిండి, అందుకని చెప్పేసి. ఇటు చూడండి, దగ్గర దగ్గర చాలా పెద్ద తలకాయ అండి ఇది. అది మటన్ తలకాయ, పొట్టేల తలకాయ. భేజా ఫైనల్లో వేసుకుందాం. ఓకేనా. సో ఇందులో మనం పసుపు, వేసేసుకొని ఇదిగోండి బిర్యానీ ఆకు అది వేసేసుకొని సాల్ట్ అండి 1 స్పూన్ దాకా వేసాను. నేను వండుతాను, ఒక్కోసారి కొంచెం మెత్తగా తినాలి అనుకున్నప్పుడు
మనం ఇలా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసాను. కుక్కర్ విజిల్స్ పెట్టి పక్కా ఫ్రెండ్స్ ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. 6 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకొని మనం కూర తయారు చేసుకొని తినొచ్చు. కొంచెం మెత్తగా బాగుంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా తినలేకపోయినా సరే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను నార్మల్గా కూడా ఇలా చేసుకోవచ్చు. కుక్కర్లో వండుకోవాల్సిన అవసరం. కుక్కర్లో ఈ చేయమని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి కుక్కర్లో కూడా ఇలా వండేసి ఇలా కూడా చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో చూసుకోండి. అన్నం పొయ్యి మీద పెట్టాం, అలాగే మనం తలకాయ కూర కూడా పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మనకి ఏమేమి పేస్ట్లు కావాలో, ఏమేమి గరం మసాలాలు కావాలో అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ఈ స్టవ్ వల్ల రీసౌండ్ వస్తుంది. ఈ స్టవ్ లేకుండా నార్మల్ స్టవ్ తీసుకొని వస్తేనేమో ఇక్కడ మనకి వర్కౌట్ అవ్వదు. ఈ గాలికి ఈ స్టవ్లు మాత్రమే తొందరగా అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి రాగి పిండి 2 గ్లాసులు. గరిటతో 6 విజిల్స్ వచ్చినాయి, దించేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం కడాయి పెట్టుకొని ఈ గ్యాప్లో అన్నం ఉడుకుతూ ఉంటుంది. బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఒక 2.5 స్పూన్ల దాకా వేసాను. మనకి ఏ మోతాదులో గుజ్జు కావాలో ఆ మోతాదులో చూసుకొని వేసుకోవాలి. ఇదిగో 2 చెక్క ముక్కలు, లవంగాలు ఒక 4-5 లవంగాలు. ఈ బిర్యానీ ఆకు వేస్తాం కదమ్మా, నీసు వాసన ఉండదు. ఇదిగోండి ఉల్లిపాయలండి. ఇవి 4 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా. 1 స్పూను గసగసాలు, 1 స్పూను నువ్వులు వేసేసి మిక్సీ పట్టింది పేస్టు. టమోటాలు వేసుకోకపోతే బాగోదండి, టమోటా వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ టమోటా, ఒక మీడియం సైజ్ టమోటా. మనకి తలకాయ కూర అనేటప్పుడు కమా లైట్ మటన్ కన్నర్ లాగా ఒకటి ఉంటుంది. దానివల్ల ఇవి వేసుకుంటే కమ్మతనం వస్తుంది తప్ప ఉల్లిపాయలు టమోటాలు వేసుకోవాలి కంపల్సరీ. అవి వేసుకోకూడదు, కొంతమంది వేసుకోరలే కానీ వేసుకుంటే కమ్మదనం బాగుంటుంది. లేకపోతే లైట్గా ఏదో టేస్ట్ తగ్గినట్టుగా చిరుచేదుగా కనర్గా అట్లా ఉంటుంది. ఇక మిరపకాయల విషయానికి వస్తే మీకు తెలుసు కదా, నేను కూరల్లో డైరెక్ట్ వేసేస్తానండి. ఎందుకంటే వచ్చినప్పుడు మనకి కూరలో తినడానికి ఒక 7-8 దాకా వేసా. సో వేసుకున్న తర్వాత
పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసాను. చెక్క లవంగాల పౌడరు కంపల్సరీ అండి, ఒక 1/2 టీ స్పూన్. ఇది గరం మసాలాతోనే బాగుంటుంది. షేర్వా అంటారు చూడండి, లిక్విడ్గా. కారం కూడా ఎక్కువే పట్టిద్ది. 2 3 సో మనం సాల్ట్ అనేది ఫైనల్ వేసుకోవాలి. అన్నం చూడండి ఇలా మెత్తగా ఉంది కదా, ఇంకా మెత్తగా అవ్వాలండి. అప్పుడు మనకి రాగి సంగటి ముద్దలోకి బాగుంటుంది. సాల్ట్ కూడా ఆల్రెడీ మనం వేసేసుకున్నాం. ఓకేనా? ఇదిగోండి చక్కగా 6 విజిల్స్ వచ్చేటట్టుగా మనం ఉడికించుకున్నాం. చూసారు కదా? ఇప్పుడు దీన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలా. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, శుభ్రం కలుపుకున్నాం కదా. తీసుకో గరిటె. ఇదే చూసారా? ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం కుక్కర్లో ఆల్రెడీ 1 స్పూన్ వరకు వేసాం. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా పౌడర్లు, టమాటా ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా. మళ్ళీ దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వేసి వాటర్ పోసి అది ఉడికేటప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మటన్లో ఆల్రెడీ మనం తలకాయలో వేసేసి ఉడకబెట్టిన నీళ్ళు కూడా ఇందులో ఉన్నాయి. అవి కూడా పోసిన తర్వాత అప్పుడు మళ్ళీ సాల్ట్ సరిపోకపోతే అప్పుడు వేసుకోవాలి. మినిమం 1.5 స్పూన్ అనేది కంపల్సరీ పట్టిద్దండి. ఓకేనా? వేసాను. వేసి మళ్ళీ ఫైనల్గా నేను మీకు వేస్తాను. కలబెట్టండి. కుక్కర్లో పెడితే స్మూత్గా ఉండిద్దండి ముక్క. లేదు కొంచెం స్ట్రాంగ్గానే తినాలి అనుకుంటే నేను ఎప్పుడు కుక్కర్లో పెట్టను, మామూలుగానే వండేసి తినేస్తాను. చాలామంది అడుగుతున్నారు కుక్కర్లో పెట్టి మా కోసం వండమ్మా ఒకసారి అని చెప్పేసి. అందుకని పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా మన ఛానల్లో చూసేవాళ్ళు, అందుకని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు మగ్గాల. ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్లు, సాల్ట్ అన్నీ దీనికి కండకి పట్టి మటన్కి, తలకాయ కూరకి సప్పదనం లేకోకుండా ఉంటుంది. ఓకేనా? ఇది మగ్గేటప్పుడు మనం ఈ రాగి పిండి అనేది ఈ గ్యాప్లో ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం కదుపుకోకుండా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి అలా వదిలేసేయాల మీడియం మంట మీద. పెద్ద మంట పెట్టుకోకూడదు. పిండి పోసిన తర్వాత పెద్ద మంట పెట్టుకుంటే అడుగంటిద్ది. అందుకని అలా వదిలేయాల సిమ్లో. అది నెమ్మదిగా ఉడికిద్ది, బాగుంటుంది. ఇది తింటే చాలా బలంగా ఉంటారండి మగాళ్ళు కానీ ఆడాళ్ళు కానీ, జిమ్ములకి వెళ్ళేవాళ్ళు కానీ, మోకాళ్ళ చిప్పలు అరిగిపోయిన వాళ్ళు కానీ, మోకాళ్ళ చిప్పల్లో గుజ్జు అరిగిపోయి చాలా వీక్గా ఉంటారు చూడండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోచేతుల నొప్పులు అంటారు. వాళ్ళకి ఇది పెడితే కింగ్లా ఉంటారు, బాగుంటారు. సో ఇంట్లో వారంలో ఒకసారన్నా వండుకోండి.
తలకాయ ఇవన్నీ కూడా. ఈ భేజా ఉంది చూసారా, ఇది నేను పక్కన పెట్టా. ఫైనల్లో నీళ్లు పోసిన తర్వాత కూరలో అప్పుడు ఒక సైడ్కి వదలాలి, లేకపోతే అది సాఫ్ట్గా ఉండేది చితికిపోయింది. ఓకేనా? దీంట్లో మనం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో కొన్ని నీళ్ళు అనేది పోసుకోవాలి. ఈ మగ్గు నేను యూట్యూబ్ కోసం వాడతానండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం కొత్తలు ఆడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగోండి ఇది ధనియాల పౌడర్ ఇలా వేసుకోవాలి. ఓకే, ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి కలబెట్టుకోవాలి. ఈ లిక్విడ్ మీకు ఇలా సరిపోతే, ఆల్రెడీ కుక్కర్లో మనం ఉడికించుకున్నాం కాబట్టి ఇది కొంచెం ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద, మిగతా అదంతా ఒక 2-3 నిమిషాలు సిమ్లో వదిలేస్తే తలకాయ కాళ్ళ కూర షేర్వా అయితే మంచిగా రెడీ అయిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు దీని మీద మూత పెడతాం. ఇదిగోండి చూడండి, వెంటనే ఇక స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా చూసారా, ఇవి వేసుకున్నాం కదా, ఇలా కలబెట్టుకోవాలి. చిన్న మంట మీదేనండి, పెద్ద మంట పెట్టుకుంటే తొందరగా అడుగంటిద్ది, అన్నం కూడా బాగోదు. సగం రాగి సంగటి ముద్ద ఇక్కడే వేస్ట్ అయిపోతుంది అడుగంటితే. తినాల్సిన మనం ఎంతమంది పెట్టామో అంతమందికి మనం పెట్టలేము అన్నమాట. ఓకేనా? దీని మీద మనం ఇలా కలుపుకున్నాం కదా, మొత్తం మీద 1 స్పూన్ సాల్ట్ వేసాము, 7 గ్లాసులు వాటర్ పోసాము, 1/2 గ్లాసు స్టోర్ బియ్యం కావచ్చు, మామూలు బియ్యం కావచ్చు. అన్నం ఉడికిన తర్వాత రాగి సంగటి రాగులు వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద మనం మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత గుంట చెట్టుకోవాలి. ఓకేనా? కొత్తిమీర ఫ్రెండ్ ఇష్టం ఉంటే వేసుకోండి, గరం మసాలా పౌడర్లో వీటిలో అంత అవసరం ఉండదు. నేనేంటంటే వేసాను. ఇప్పుడు మనం టేస్ట్ చూసి, చూసారా పక్కన ఇది ఎలా ఉడికిందో, వేసామా? సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకోవాలా. కుక్కర్లో వండేటప్పుడు గ్లాసు 1 స్పూన్ వేసానండి సాల్ట్. కర్రీ ఉడికేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసా, కొంచెం తగ్గింది, కొంచెం ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నా. తగ్గింది, నాకు అలా అనిపించింది తగ్గిందని. ఇక మంట చాలా చిన్నది పెట్టుకోవాలండి. కొత్తలాడుతున్న తలకాయ కాళ్ళ కూర రాగి సంగటి ముద్ద. ఇది తిని కొండరాళ్ళని కూడా పగలగొడతారు, అంటే నమ్మండి, అంత స్ట్రాంగ్గా ఉంటారు ఫ్రెండ్స్. ఇంత ముందు వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు ఇవి తిని దృఢంగా ఉన్నోళ్ళే. ఇదిగోండి చూసారా, అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం.
ఉమ్మేస్తావు సిరి. అదే లెగ్ పీస్లన్నీ నాకే. అవును. రాగి ముద్దని ఊరికి జుర్రేసుకోవాలి. అవునా? చేరవాలి. అవును. అబ్బా కాలిపోతుంది సిరి. ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, కాలకుండా. మా అమ్మమ్మ అయితేమా ఓ అబ్బో చెయ్యిలో పెట్టడం ఇలా తీసేయటం, ఆ అనుభవం మనకి ఎక్కడి నుంచి వచ్చింది. ఇదిగో నువ్వు పిల్ల బచ్చావా మీ మమ్మీ ముందు. అవునమ్మా, వాళ్ళ అనుభవం ఎక్కడా మనం ఎక్కడమ్మా, ఎప్పుడు కూడా వాళ్ళకి ఫిదా మనం. అదేనా, మనం అందరం పిల్ల కుంకులమే. అదేనా, బచ్చావి. పెద్దవాళ్ళు అనుభవం అనేది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, అనుభవం చాలా గొప్పది. కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని నేను 7 గ్లాసులు వాటర్ పోసానమ్మా. రండి ఫ్రెండ్స్ తిన్నాం. చూసారా ఎంత బాగుందో. జ్యూసీగా తలకాయ కూర. ఎగరేసి తింటది. ఎంత బాగుందో చూడండి. లాలాజలం వస్తుందా ఫ్రెండ్స్? భేజా రండి తిందాం. ఇదిగండి. ఆహా, ఓహో ఎంత టేస్టీగా ఉన్నావు. ఈ బేజా తిన్నాం, సూపర్ ఉంది. ఆహా, కూర అదిరిపోయింది టేస్ట్. సంగటి అయితే మెత్తగాను నేతులు ఇలా ముంచుకొని బాగా వేడిగా అలా వెళ్ళిపోతుంది. అబ్బా అమృతంగా ఉంది కూర, చాలా బాగుంది. ముద్ద అయితే జారిపోతుందంటే నమ్ము. ఇలా షేర్వా లేకపోతే తినడానికి బాగోదు ఫ్రెండ్స్. అందుకనే ఉల్లిపాయ పేస్ట్ అన్ని పేస్ట్ చేసుకున్నా నేను. మామూలుగా కట్ చేసుకుంటే అవి వాటర్లా ఉంటుంది కూర కదా. ఆహా, కమ్మగుందమ్మా.
సంగటి మాత్రం చల్లార ముందే తినేసేయాల. ఆహా, నా ఫోకస్ అంతా ఈ రాగి సంగటి మీదే. కమ్మగా ఉందమ్మా. ఆహా, అమ్మమ్మ పొయ్యి దగ్గర ఇలా చేస్తూ ఉండేది, మేము ఇలా కంచాలతో తినేవాళ్ళమే. చేతులు పెట్టాను కూడా మంట కాలుతున్నట్టుండేది, కానీ అలాగే తినేసేవాళ్ళమే. ఆహా, అసలు వంటకం అంటే అది. ఎందుకంటే అంత వేడిగా వడ్డించడం, అంతే వేడిగా తినే పిల్లలు ఉండటం. దాని వాల్యూ ఎలా అంటే అది చల్లారితే బాగోదు, తినబుద్ది ఇది ముద్ద చల్లారితే. ఆహా, వేడి వేడిది. ఏళ్ళు ఇలా పెట్టలేము తెలుసా. అబ్బా, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, సైనసు ఇలాంటివి ఉన్నప్పుడు బాడీ పెయిన్స్, హెడేక్ వస్తుందమ్మా. అలా వచ్చినప్పుడు ఇది తిన్నారంటే ముక్కు దిబ్బడు పోయిద్ది, బారకం పోయిద్ది, కళ్ళు ఇలా ఓపెన్ అయిపోతాయి, ముక్కులోంచి కారిపోయి వాళ్ళ బాడీ ఫ్రీ అయిద్ది, ఇది గొంతంతా ఫ్రీ అయిపోతుంది. అందుకనే నాటుకోడి కూర ఒకటి ఇదొకటి ఏం చెప్తారంటే కారం, గరం మసాలా పౌడర్లు ఎక్కువ వేసి లిక్విడ్ పెట్టుకుంటారు, షేర్వా పెట్టుకొని తింటారు. అలా తినటం వల్ల ఒంటికి, గొంతుకి ఫ్రీ అయిపోయి బాగుంటుంది ఫ్రెండ్స్, రిలీఫ్ అనిపించింది. జ్వరాన్ని పడి మనుషులు అస్సలు బాగాలేక కోలుకున్న తర్వాత వాళ్ళ నోరు బాగాలేదనుకో ఇలాగే చేయించుకొని తింటారు. నిజమమ్మా. దీనికి ముందు నేను సొంటి మిరియాల పౌడర్ కూడా ఒకటి చేశానండి. ఇంట్లో టీలకు కానీ కాఫీలకు కానీ టీలో వేసుకోవచ్చు. అలాంటి పౌడర్ ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి సైనస్ కానీ, నిమ్ము, ఆస్తమా, ఊపిరాడు పుట్టుకతోనే కొంతమందికి అలా ఉంటుంది, కొంతమంది మధ్యలో వస్తుంది. ఆ సొంటి మిరియాలు, యాలకులు వేసిన పౌడరు ఒక 2 గ్లాసుల్లోకి ఇంత పౌడర్ వేసుకొని బాగా టీ డికాషన్ మరిగిన తర్వాత పాలు పోసుకొని టీ పెట్టుకొని తాగండి, పాలలో వేసుకొని తాగండి, మంచిదండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే గరం మసాలా పౌడర్లు అని కొట్టండి వస్తుంది. దాంట్లో నేను సాంబార్ కారం చేశాను, సొంటి మిరియాల పౌడర్ చేశాను, చెక్క లవంగాల పౌడర్ కూడా, ఈ 3 చేశాను, కోడిగుడ్డు కూడా చేశాను. మంచి మంచి వంటలు పెడుతున్నాను చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ పెట్టిన వెంటనే మీకు వస్తుంది నోటిఫికేషన్. ఓకేనా. ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి ఎందుకు చేస్తున్నాను తెలుసా, నేచర్ని చూస్తున్నారు. నేచర్ని చూస్తున్నారు, మా వంటలను ఇష్టపడుతున్నారు. విలేజ్ వంటలు, పచ్చడి తోటల్లో కూరగాయలు అప్పటికప్పుడు తీసుకొచ్చి వంట చేయాలనేదే నా గోల్ ఫ్రెండ్స్. మాకు స్థలం లేదు, లేకపోతే మా స్థలంలోనే పెంచుకొని కూరగాయలు కట్ చేసుకొని వంట చేసి పెట్టాలని నా కోరిక. మాకు అంత పెద్ద స్థలం ఏడుంది, స్థలాలు లేవు కదా. అందుకని చాలామంది అమ్మా పెద్ద పెద్ద పొలాలు, స్థలాలు ఉన్నోళ్ళు ముద్ద చూసావు సిరి? అవును, ఎలా తినేసాను ఫ్రెండ్స్. ఆహా, అబ్బా, వెనక ముందు ఆలోచించుకోకుండా తిన్నా. రాగి జావా, రాగి పిట్టు, రాగి లడ్డూలు, జొన్నలు, సజ్జలు, తర్వాత ఉరుగు బియ్యం, ఎంత మంచిదో. జొన్న సంగటి అది ఇంకా బాగుంటుంది. జొన్న సంగటి చాలా బాగుంది. ఎంత కమ్మగా ఉందో భోజనం.
కాళ్ళు దాని అంత చూసినట్టున్నావు. కాళ్ళు బాగుంది. చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. బాయ్ చెప్దామా? బాయ్ ఫ్రెండ్స్, ప్రశాంతంగా తింటాం. కొంచెం నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్రీగా తిరుగుతాయి గిన్నెలు. ఎంత బాగుందో చూడు. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెట్టే ఫుడ్ అంతా హెల్తీ ఫుడ్డే. మనం చేసేది వంట ప్రేమతో కూడా ఉండాలి ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. మామూలుగా లేదు జ్యూసు. ఇలా సైడ్కి వేసుకుంటే తేజా ఫ్రై చాలా మంచిది, అంటే చితక్కుండా ఉడికిద్ది అనమాట. రండి తిందాం.